ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి యాదవ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం. తెలంగాణ ప్రభుత్వంలో అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ సీట్ ఇచ్చినందుకు యాదవులు కృతజ్ఞతగా పాలాభిషేకం చేస్తున్నాం. ఎందుకంటే యాదవులకు పెద్దపీట వేసినందుకు మేము గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా యాదవులందరూ కూడా ఐక్యమత్యంతో రేపు మా యాదవుల కోసం మేము నిరంతరం పనిచేస్తామని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే పార్టీలు కూడా వాళ్ళ యాదవులను గుర్తించాలని మరీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మా సంఖ్య ఎక్కువ ఉంది, మా వాటా కూడా అదే విధంగా ఉండాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే అధిక గ్రామాలలో అధిక సంఖ్యలో మేము యాదవులు ఉన్నాం. కాబట్టి తగిన స్థానం కూడా ఇంకా గుర్తించాలని, అలాగే రాజ్యసభతోటి కాకుండా రేపు ఎమ్మెల్సీ ఇంకా నామినేట్ పోస్టులు కూడా మా యాదవులకు ఇవ్వాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు జరగబోయే ఎంపీలకు కూడా మాకు యాదవులకు కూడా కేటాయించాలని రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకోసం ఏంటంటే ఇవాళ తెలంగాణ మొత్తాన్ని చూసుకుంటే 55 లక్షల వరకు సుమారు యాదవులు ఉంటారు. కాబట్టి మా సంఖ్యాపరంగా మా వాటా మాకు కేటాయించాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకోసం రేవంత్ రెడ్డి గారికి ఇవాళ పాలాభిషేకం చేస్తున్నాం. మన యాదవులకు పెద్దపీట వేసి మన అనిల్ కుమార్ యాదవ్ని రాజ్యసభ పంపిన సందర్భంగా యాదవులంతా ఐక్యతతోని వారికి మద్దతుగా ఉండి వివిధ మన యాదవ సంఘం డెవలప్మెంట్ గురించి గవర్నమెంట్కి కొట్లాడి డెవలప్ చేయాలని ఈ సందర్భంగా